కన్నడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ విస్తీర్ణం అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. కన్నడ కేబినెట్ లోకి కొత్తగా 19 మంది ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు సీఎం డీకే శివకుమార్. అయితే మంత్రివర్గం విస్తరణపై అధికార పార్టీలో అసంతృప్తి జ్వాలలు బగ్గుమన్నాయి. మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడ్డవారు రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దీంతో అసంతృప్తి నేతలను బొజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ నాయకత్వం. ఓవైపు మంత్రివర్గ విస్తరణ డీకే శివకుమార్ కు తలనొప్పిగా మారితే, మరోవైపు కావేరీ జలాల వివాదం మరో సమస్యగా మారింది. కావేరీ అంశంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాల వ్యూహాలను ఎండగడుతూనే కావేరీ జలాల వివాదాన్ని పరిష్కరిస్తామని సీఎం డీకే శివకుమార్ చెబుతున్నారు. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కావేరీ జల వివాదంపై ఈ నెల 13న కర్ణాటక బంద్కు పిలుపునిచ్చాయి కన్నడ సంఘాలు.